పంజాగుట్ట యాక్సిడెంట్ కేసు మరో మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తన కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారు. రాహిల్ తో పాటు షకీల్ కూడా దుబాయ్ పారిపోయారని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ తో పాటు బోధన్ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలున్నాయన్నారు డీసీపీ. మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశామని, ఇంకా 7 పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఒక నిందితుడిని ఆయన బయట దేశాల్లో ఉన్నాడు కాబట్టి చట్టపరంగా మనము కస్టడీకి తీసుకోవాలి. దానికోసము లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఒక నిందితుడిని ఆయన బయట దేశాల్లో ఉన్నాడు కాబట్టి చట్టపరంగా మనము కస్టడీకి తీసుకోవాలి. దానికోసము లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం